భవిష్యత్తులో హైదరాబాద్ గ్లోబల్ హబ్ కు మారబోతోందని 2047 నాటికి 1,00,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ భట్టి ఇచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆ దిశగా విద్యుత్ తయారు చేసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఆశించిన స్థాయిలో ఎకానమీ ఉంటుందని భట్టి వెల్లడించారు. ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ, పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతుంది. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది.